హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహా లిటిల్ ప్రిన్స్. ఈరోజు మన వీడియో యొక్క కంటెంట్ ఏంటంటే మనం మన హాబీలోకి ఒక కొత్త మెంబర్ని యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఆ కొత్త మెంబర్ ఎవరు, ఏంటి, ఎందుకు తీసుకొచ్చాను, ఎలా తీసుకొచ్చాను అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో నేను యాక్చువల్గా ఈరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒక అక్వేరియం షాప్, పెట్ షాప్ చూశాను అనమాట. సో ఆ పెట్ షాప్కి నార్మల్గా విజిట్ చేశాను. సో ఏంటంటే మన దగ్గర ఉన్న ఫిషెస్కి ఏదైనా ఫీడ్ ఏమైనా దొరుకుతుందా, లేదంటే ఏమైనా కొత్త ఫిషెస్ ఉన్నాయా, ఇంకా అట్రాక్టివ్గా మనకి ఏదైనా ఉందా అనేసి జనరల్‌గా విజిట్ చేసినప్పుడు నాకు ఈ అక్వేరియం కనిపించిందనమాట. సో, ఈ అక్వేరియం ఏంటంటే చాలా చిన్నదిగా ఉంది అండ్ క్యూట్‌గా ఉందనమాట. సో, మన దగ్గర ఉన్నటువంటి స్మాల్ ఫిషెస్ ఏవైతే కమ్యూనిటీ ఫిషెస్ ఉన్నాయో మాలీస్, గప్పీస్ లాంటి వాటికి చాలా క్యూట్‌గా ఉంటుంది. చాలా బావుంటుందనిపించింది. సో, నేను అందుకని దీన్ని వెంటనే తీసుకోవాలనుకున్నాననమాట. సో, పక్కనే ఉన్నటువంటి అక్వేరియంలో చూసినప్పుడు నాకు వీడు దొరికాడు. వీడే ఫ్లవరాన్ బేబీ అనమాట. వీడినే ఇప్పుడు మన హాబీలోకి కొత్త మెంబర్‌గా యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో, వీడి గురించి చెప్పాలంటే బేసిక్‌గా ఫ్లవరాన్‌లో చాలా టైప్స్ ఉంటాయి గైస్. ఆ టైప్స్ ఏంటంటే కేఎంఎల్, ఎస్ఆర్‌డి సో ఆన్ చాలా ఉన్నాయన్నమాట అలాగా. సో ఇవన్నీ ఏంటంటే మనం పెద్దయ్యాక ఫిష్ ఎప్పుడైతే పెద్దవుతుందో అప్పుడు మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈవెన్ జెండర్ కూడా మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయలేమనమాట. సో చిన్నగా ఉన్నప్పుడు ఇవి ఐడెంటిఫై చేయలేము. సో ఏది ఏంటని తెలిసాక దీని యొక్క క్వాలిటీ ఏంటనేది బయటపడ్డాక దీని యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది. సో పెద్దయ్యే కొద్దీ దీని వాల్యూ పెరుగుతుంది. దీనికి బయట మనం ఇప్పుడు బేసిక్‌గా ఒక 5-6 ఇంచెస్ ఉన్నదాన్ని కొనాలంటే కూడా దాదాపుగా 3000 పైనే ఉంటుందన్నమాట. సో నేను కాస్ట్ పరంగా కాదు గానీ, మనకి చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం చేతులతో మనం గ్రోత్ చేస్తే ఎలా ఉంటుంది? సో మనం దాన్ని పెంచితే ఎలా ఉంటుంది? సో బేసిక్‌గా ఆల్రెడీ ఆ పెట్ షాప్స్‌లో వాళ్ళు ఆల్రెడీ గ్రూమ్ చేసేసుంటారు. అది ఆల్రెడీ వాళ్ళ ఫీడ్‌కి వాళ్ళు ఇచ్చేదానికి అలవాటు పడిపోయి ఉంటుంది. సో, నేను దాన్ని తీసుకొచ్చినా పెద్దగా మీకు చూపించగలిగేది ఏమి ఉండదనమాట. అది ఎందుకంటే అది ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉంటుంది. సో, నేను నేను ఏది ఇచ్చినా తీసుకుంటుంది. అండ్ ఇంకొకటేంటంటే అది ఆల్రెడీ గ్రూమ్ అయి ఉంటుంది కాబట్టి నేను పెద్దగా వీడియోస్ చేయలేను. పెద్దగా మీకు ఏది చూపించలేననమాట. సో, ఇదేంటంటే నేను డైలీ మీకు అప్డేట్ ఇస్తుంటాననమాట. సో డే బై డే ఆర్ 2 డేస్‌కి ఒకసారి సో దీనికి ఈ ఫీడ్ ఇస్తున్నాను, దీనికి ఇలా మెయింటైన్ చేస్తున్నాను, దీనికి ఈ ట్యాంక్ పెట్టాను, అండ్ దీనికి లైట్స్ పెట్టాను, దీనికి ఫిల్టర్స్ పెట్టాను అనేసి మీకు డైలీ అప్డేట్ ఇవ్వడానికి ఉంటుంది. మన దగ్గర చిన్నప్పటి నుంచి దీని గ్రోత్ అయితే ఎలా ఉంటుందనే దాని గురించి చూపించడానికి ఈజీగా ఉంటుందనేసి నేను ఇది తీసుకొచ్చాననమాట. సో ఇప్పుడైతే మనం దీన్ని అక్లిమేషన్ ప్రాసెస్‌కి పెట్టామనమాట. సో అక్లిమేషన్ ప్రాసెస్‌కి పెట్టాము. ఈ అక్లిమేషన్ అయ్యేలోపు మనం ట్యాంక్ గురించి మాట్లాడుకుందాం. సో ట్యాంక్ వచ్చేసరికి నేను 3 ఫీట్ ట్యాంక్ ఇచ్చాననమాట. సో 3 ఫీట్ ట్యాంక్ ఆర్డర్ చేసినప్పుడు దాంట్లో పార్టిషన్ గురించి అడిగాననమాట. సో పార్టిషన్ ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి చెన్నా ఫిష్ అండ్ ఈ ఫ్లవరాన్ని రెండిటిని ఆ ట్యాంక్‌లో వేయటానికి నేను పార్టిషన్ పెట్టించాననమాట. 3 ఫీట్ అంటే చాలా పెద్దగా వస్తుంది కాబట్టి సో 1 ½ ఫీట్ దానికి, 1 ½ ఫీట్ దీనికి డివైడ్ చేసేసి సో మధ్యలోకి పార్టిషన్ పెట్టేయడం జరిగిందనమాట. సో ఎందుకంటే బేసిక్‌గా వీటికి ఈ ప్రెడేటర్ ఫిషెస్‌కి ఏంటంటే స్పేస్ ఎక్కువ ఉండాలనమాట. కొంచెం ట్యాంక్ స్పేస్ అనేది ఎక్కువ ఉంటే ఇవి ఎక్కువగా ఈజీగా ఉంటుంది. వాటికి లైఫ్ ఈజీగా ఉంటుంది. తిరగటానికి ఈజీగా ఉంటుంది. సో, అందుకని నేను ఆ ఉద్దేశంతోటి నేను అది చేయడం జరిగిందనమాట. సో, ఇంకొకటేంటంటే ట్యాంక్ ఇది మన చెన్నా ఫిష్ యొక్క లక్షణం ఏంటంటే ట్యాంక్‌లో నుంచి దూకేస్తుందనమాట. 15 ఇంచెస్ దగ్గర దగ్గర 15 ఇంచెస్ హైట్ అది జంప్ చేస్తుంది. సో, దానికోసం దానికి కూడా పెద్ద ట్యాంక్ కావాలి. సో, ఇప్పుడైతే మనం మన ఫ్లవరాన్ గాడిని అన్‌ప్యాక్ చేసి వీడిని దీనిలోకి ఇంట్రొడ్యూస్ చేద్దాం. సో, బేసిక్‌గా ఈ చిన్న ట్యాంక్‌లోకి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వాడి యొక్క యాక్షన్ చూడండి ఎలా ఉంటుందో. ఎందుకంటే ఈ ట్యాంక్ ఇప్పుడు ఆల్రెడీ వాడు అక్కడ పెట్ షాప్‌లో నేను ఎక్కడైతే తీసుకొచ్చానో అక్కడ ఆల్రెడీ వాడి యొక్క కమ్యూనిటీ ఉందన్నమాట. బేసిక్‌గా కమ్యూనిటీ అంటే వాడి ట్యాంక్ మేట్స్ ఉన్నారు. సో, ఆ ట్యాంక్ మేట్స్ నుంచి నేను వాడిని సెపరేట్ చేసి తీసుకొచ్చా కాబట్టి సో, ఇప్పుడు మన ట్యాంక్‌లోకి రిలీజ్ చేసిన వెంటనే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్యాంక్ అంతా తిరిగి ఇది నా ట్యాంక్ కాదు. సో, ఇది నా ఫ్రెండ్స్ ఇక్కడ లేరు. సో, నేను సోలోగా ఉండాలి అని దాన్ని అది అలవాటు చేసుకొని, అర్థం చేసుకొని అది ఈ ట్యాంక్‌కి అలవాటు అవ్వటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో, మీరిప్పుడు దాన్ని చూసుకున్నట్లయితే కొంచెం బ్లాక్ కలర్‌గా అయిందనమాట. బ్లాక్ కలర్ ఎందుకయిందంటే కొంచెం స్ట్రెస్‌లో ఉంది. సో, చూడండి గైస్ ఇప్పుడు మనం మన ట్యాంక్‌లోకి దీన్ని రిలీజ్ చేద్దాం. సో, ట్యాంక్‌లోకి రిలీజ్ చేసిన వెంటనే మీరు చూస్తే అది చూడండి అలా అటు ఇటు అంటే ట్యాంక్ అంతా తిరగటానికి ట్రై చేస్తదనమాట. సో, ఇది మొత్తం ఆ స్పేస్ అంతా ఒక్కసారి పరిశీలిచ్చి అండ్ ఇది నా ట్యాంక్ కాదు. ఇప్పటివరకు నేను ఒక ట్యాంక్‌లో ఉన్నాను. అండ్ అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో, ఇప్పుడు నేను ఒక్కడినే అయిపోయాను ఇక్కడ అనేసి అది ఫీల్ అయ్యి, ఆ ఫీల్ అలవాటు చేసేసుకుంటుంది. అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. బట్ ఏంటంటే ఒక 1 అవర్ టైం పడుతుంది.
సో అది అయిపోయాక ఇది ఎలాగో ఫిష్ అలోన్గా ఉండే ఫిష్ కాబట్టి కొంచెం పెద్ద అయ్యే కొద్దీ అది దాని కమ్యూనిటీని డెస్ట్రాయ్ చేసుకుంటుంది అనమాట. అది ఒక్కటే ఉండాలి, సో దాని చుట్టూ ఎవరు ఉండకూడదు అనేసి డెస్ట్రాయ్ చేసుకుంటుంది కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు మనకి. సో అండ్ ఈ యొక్క చిన్న ట్యాంక్ ఎందుకని పెట్టానంటే బేసిక్గా మన దగ్గర పెద్ద ట్యాంక్ లేదు ఇప్పుడు ప్రెసెంట్. సో మీకు ఇందాక చెప్పినట్టుగా నేను ఒక పెద్ద ట్యాంక్ ఆర్డర్ చేశాను. ఆ ట్యాంక్ వచ్చేలోపు ఈ చిన్న ట్యాంక్లో మన ఫ్లవరాన్ గార్డ్ని పెడుతున్నాను అనమాట. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన చెన్నాగాడికి పేరు పెట్టాలని చెప్పాను కదా గైస్. ఆ పేరు యొక్క విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట. సో ఆ కామెంట్స్లో కొన్ని నేమ్స్ నేను సెలెక్ట్ చేశాను. వాటి గురించి నేను మాట్లాడతాను. సో దీనికి మన ఫ్లవరాన్ గాడికి కూడా ఏదైనా నేమ్ సజెస్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏదైనా నేమ్ మంచిగా అనిపిస్తే మీరు కామెంట్లో నాకు తెలియజేయగలరు గైస్. అండ్ ఇప్పుడు నేమ్ అంటే ఇది మేల్ ఆర్ ఫీమేల్ మనం చెప్పలేం కాబట్టి కొంచెం కష్టమే. బట్ రెండింటికి దగ్గరగా రిలేటెడ్గా ఉండే నేమ్ ఏదన్నా ఉంటే ఆ నేమ్ ఒకటి సజెస్ట్ చేయండి గైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, నా వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి, లైక్ చాలా రీచ్ వస్తుందని తెలుస్తుంది కానీ మనకు సబ్స్క్రైబర్లు అయితే పెరగట్లేదు. సో ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.